హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన దేశంలో రెజిమ్ చేంజ్ జరిగే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్గా బీహార్లో జరిగిన ఓట్ చోరీ యాత్రలో రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గే ఇద్దరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూసుకుంటే ఖచ్చితంగా మన ఇండియాలో అమెరికా రెజిమ్ చేంజ్ కోసం ప్రయత్నాలు చేస్తోందా అనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ అండ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి పరిశీలిస్తే రాహుల్ గాంధీ ట్రంప్కు మోదీ అధికారంలో ఉండటం ఇష్టం లేదు అని రాహుల్ గాంధీ చెప్పారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే అయితే జస్ట్ 6 నెలల్లో మోదీ అధికారంలో నుంచి గద్దె దిగిపోతారు, 6 నెలల్లో గవర్నమెంట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది అని మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ రెండు వ్యాఖ్యలను చూసుకుంటే ఖచ్చితంగా మన దేశంలో రెజిమ్ చేంజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం గద్దె దిగాలి అంటే అయితే లోక్సభ ఎన్నికలైనా రావాలి, లేదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మైనారిటీలో పడిపోవాలి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చాలా బలంగా ఉంది. అటు నితీష్ కుమార్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఖచ్చితంగా ఈ కేంద్రం నుంచి మద్దతు ఉపసంహరించుకునే అవకాశమే లేదు అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జస్ట్ 6 నెలల్లో ఏ విధంగా మోదీ గద్దె దిగుతారు అనే విషయాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా రెజిమ్ చేంజ్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు రాహుల్ గాంధీ చెబుతున్న దాని ప్రకారం కూడా ట్రంప్కు మోదీ అసలు ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా గద్దె దింపే ప్రయత్నాలు ఏమైనా తెర వెనుక నుంచి చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు మోదీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో మోదీ మాత్రమే ట్రంప్ను పటిష్టంగా ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ట్రంప్ పాల్పడుతున్న టారిఫ్ వరకు మోదీ ఒక్కటే ఎదురొడ్డి మరీ నిలుస్తూ ఉన్నారు. ఆయన 50% టారిఫ్లను విధిస్తే మన దేశం ఖచ్చితంగా తన కాళ్ళ బేరానికి వస్తుంది అని భావిస్తుండగా మన దేశం అస్సలు మాట వినడం లేదు. ప్రస్తుతం ఈ టారిఫ్లు అమలు అవుతూ ఉన్నా కూడా మనం కనీసం మాత్రం స్పందించడం కూడా లేదు. అంతేకాకుండా అమెరికా మన ఇండియాలో 3 ప్లేసుల్లో ఆర్మీ బేస్లను సెటప్ చేయడానికి ట్రై చేస్తోంది. ఒకటి జమ్మూ కాశ్మీర్ ఆర్ లదాఖ్ ఈ ప్లేస్లో, అండ్ ఉత్తరాఖండ్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఆర్మీ బేస్, మొత్తం 3 ఆర్మీ బేస్లను ఏర్పాటు చేయడానికి అమెరికా ఆలోచన చేస్తోంది. అటు చైనాను ట్యాకిల్ చేయడానికి ఈ ఆర్మీ బేస్లను ఉపయోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. కానీ మన ఇండియా అందుకు అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే ఇది మన దేశానికి రక్షణ పరంగా చాలా ముప్పును కలిగిస్తుంది కాబట్టి మనం అస్సలు ఒప్పుకోము. మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో అమెరికా గతంలో ఈ విధంగా రెజిమ్ చేంజ్కు పాల్పడింది. రీసెంట్గానే షేక్ హసీనా ప్రధానిగా గెలిచిన 6 నెలల సమయంలోనే గద్దె దిగిపోవాల్సి వచ్చింది. మహమ్మద్ యూనుస్ ఆ దేశానికి తాత్కాలిక అధినేతగా ఎంపికయ్యాడు. ఈయన డీప్ స్టేట్ ప్రతినిధి కాబట్టే ఆయన్ను అసలు ఎటువంటి పార్టీ లేకపోయినా ఎటువంటి ఎన్నికలు లేకపోయినా అతన్ని బంగ్లాదేశ్ అధిపతిగా ఎంపిక చేశారు. జస్ట్ డీప్ స్టేట్ ప్రతినిధి కాబట్టే ఈ విధంగా బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ సెయింట్ మార్టిన్ ఐలాండే. ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్లో అమెరికా ఆర్మీ బేస్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసింది. అయితే అప్పటి ప్రధాని షేక్ హసీనా అందుకు అస్సలు ఒప్పుకోలేదు. ఈ విధంగా చేస్తే తమ దేశానికి చాలా థ్రెట్ ఏర్పడుతుంది అని షేక్ హసీనా భావించడంతోనే దానికి అస్సలు ఒప్పుకోలేదు. అమెరికాకు కూడా అదే మాటను తేల్చి చెప్పింది. దీనివల్లే అమెరికా అక్కడ రెజిమ్ చేంజ్కు పాల్పడింది అని షేక్ హసీనా కూడా గతంలోనే వెల్లడించారు. సో ప్రస్తుతం మన ఇండియా ప్రపంచంలో ఏ దేశము లేనంతగా అమెరికాను ఎదిరిస్తూ వస్తుంది. ఆ దేశం మూర్ఖపు ఆలోచనలను మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడం లేదు. అంతేకాకుండా అమెరికన్ ప్రోడక్ట్స్ను, ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కానీ లేదంటే ఆటోమొబైల్ ప్రోడక్ట్స్ను మనం అస్సలు మన ఇండియాలో యాక్సెప్ట్ చేయడమే లేదు. ఎందుకంటే వీటిని కనుక మనం యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా మన దేశంలో ఫార్మింగ్ రంగం అదేవిధంగా ఆటోమొబైల్ రంగం పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితికి చేరుకుంటుంది. కాబట్టి మనం వీటికి అస్సలు ఒప్పుకోవడమే లేదు. దీనివల్లే ట్రంప్ తన మూర్ఖత్వంతో మన దేశంలోని ప్రధానమంత్రిని గద్దె దింపడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నారు అని అర్థమవుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే మన దేశంలో ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ గద్దె దిగిపోయి అమెరికాకు తొత్తుగా పనిచేసే ఒక వ్యక్తిని ప్రధానిగా చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇటువంటి రెజిమ్ చేంజ్ ప్రయత్నాలను గతంలో అమెరికా ఎన్నో చేసింది. కానీ ఇప్పటి వరకు వీటిని మోదీ అండ్ అమిత్ షా ద్వయం పటిష్టంగా అడ్డుకుంటూ వచ్చింది. అమెరికా ప్రయత్నాలు ఇక్కడ అస్సలు సాగనివ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకుంటే చాలా దారుణంగా కనిపిస్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ చేయడానికి అక్కడ విద్యార్థి ఉద్యమాన్ని ఉపయోగించుకుని ఏదైతే ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును విద్యార్థులు వ్యతిరేకించారు.
ఈ విద్యార్థి ఉద్యమాన్ని అమెరికా పటిష్టంగా ఉపయోగించుకుని అక్కడ రెజిమ్ చేంజ్కు పాల్పడింది. మన దేశంలో ప్రస్తుతం విద్యార్థి ఉద్యమం అయితే లేదు, కానీ ఇక్కడ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రశ్నిస్తున్న పార్టీ ఒకటి ఉంది. అదే మన దేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన దేశంలో ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థలను పదే పదే క్వశ్చన్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఓట్ చోరీలో భాగంగా ఈ ఎలక్షన్ కమిషన్ను క్వశ్చన్ చేస్తూ వస్తుంది. మోదీ గవర్నమెంట్ వరుసగా 3 సార్లు ఎంపిక అయ్యామని చెప్పుకుంటోంది కదా, దీనికి మన దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థే బలమైన కారణం. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థనే క్వశ్చన్ చేసే విధంగా రాహుల్ గాంధీ ఇప్పుడు ఓట్ చోరీ యాత్రను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఓట్ చోరీ నినాదంలో భాగంగా ఎలక్షన్ కమిషన్నే క్వశ్చన్ చేస్తూ వస్తున్న పరిస్థితి మనందరికీ అర్థమవుతుంది. ప్రజల్లో కూడా లేనిపోని అనుమానాలను రేకెత్తిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడా కూడా ఇటువంటి ఓట్ చోరీ అనేది జరగకపోయినా కూడా అబద్ధ ప్రచారాలతో ప్రజల్లో లేనిపోని అనుమానాలను రేకెత్తించి వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి వీటిని ఉపయోగించుకుని అమెరికా మన దేశంలో కూడా రెజిమ్ చేంజ్ చేసే అవకాశము లేకపోలేదు. దీనిపై మోదీ అండ్ అమిత్ షా ఖచ్చితంగా అప్రమత్తతతో ఉండాలి. లేకపోతే షేక్ హసీనాలా బాధితురాలిగా మిగిలిపోయే అవకాశము లేకపోలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.